బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ధర్నాలో బంద్లో పాల్గొంటుంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ కూడా అడ్డుపడుతుందని కాంగ్రెస్ పార్టీ ఇటీవల విమర్శలు చేసింది. దీనిపై ఏం చెప్తారు? ఇది మేము కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు ఉద్యమ సమయంలో 14 ఏళ్ల ఉద్యమంలో తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా బీసీలకు న్యాయం చేయాలని చట్టసభలలో దీన్ని ఒక ఆమోదం తెలపాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు నడిచినారు. ఆ క్రమంలో కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు సహకారం చేయడం మూలాన ఇది పెండింగ్లో అయినాయి. అయినా కూడా కేసీఆర్ గారు పార్లమెంటుకు రాజ్యసభకు 10 మంది పార్లమెంటు సభ్యులను ఇస్తే 5గురిని పంపించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రతి దాంట్లో కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోయినారు. ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి బీసీలకు మరి ఒకసారి అన్యాయం జరుగుతున్నది. అన్యాయం చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో మళ్ళీ బీసీ ఉద్యమానికి సంపూర్ణంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా నిలిచేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు బంద్ పిలుపు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ బంద్ పెడతా ఉన్నది, బీజేపీ పార్టీ బంద్ పెడతాం. అసలు ఎందుకోసం బంద్ పెడుతున్నారు? ఎవరిని డిమాండ్ చేస్తూ బంద్ పెడతా ఉన్నారు? బీజేపీ అధికారంలో ఉన్నది, వాళ్ళు బంద్ పెట్టడానికి కేంద్రంలో ఉన్నటువంటి ఒక మన చట్టసభలలో 9th షెడ్యూల్లో పెట్టడానికి కోసం మోడీ గారు ఒక నిర్ణయం తీసుకుంటే మెజార్టీ ఉన్నారు, వాళ్ళే పెట్టొచ్చు. ఇలా కాంగ్రెస్ పార్టీ పెడతా ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, వీళ్ళు అక్కడ రాహుల్ గాంధీ ముచ్చట చెప్తాడు కానీ మాట మాట్లాడతాడు కానీ జంతర్ మంతర్ కనీసంగా ధర్నా చేస్తే కూడా పోయినటువంటి పరిస్థితి లేవు. ఇవాళ మెజార్టీ ప్రతిపక్షాల వాళ్ళందరూ కూడా ఈ కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం కోసం అందరూ ఒక్కతాటిపైకి వస్తే ఇది తప్పకుండా సాధ్యమవుతుంది. ఇటువంటి దోబూచులు ఆడితే ఈ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి బీసీలు తప్పకుండా జరగబోయేటువంటి ప్రతి సందర్భంలో గుణపాఠం చెప్పక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇది ప్రధానంగా ఒక ఆర్టీసీ క్రాస్ రోడ్లోనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బీసీ బంద్ కొనసాగుతోంది. ముఖ్యంగా బంద్ ఫర్ జస్టిస్ పేరుతో బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజామున నుంచే అన్ని ఆర్టీసీ డిపోల వద్ద అన్ని రాజకీయ పార్టీల నేతలు, బీసీ సంఘాల నేతలు బైఠాయించారు. ముఖ్యంగా ఈ బంద్కు తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ, సిపిఎం, సిపిఐ, తెలంగాణ జాగృతి, ఇతర ప్రజా సంఘాలు, బీసీ సంఘాల నేతలంతా మద్దతు ప్రకటించారు. ముఖ్యంగా ఉదయం జేబీఎస్ వద్ద, అదేవిధంగా ఎంజీబీఎస్ వద్ద బీసీ సంఘాల నేతలు, అఖిలపక్ష రాజకీయ పార్టీల నేతల ఆధ్వర్యంలో నేతలు బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ప్రైవేట్ వెహికల్స్ తిరుగుతున్నాయి కానీ ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో చేర్చాలి, పార్లమెంట్ లో చట్టం చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి మాట్లాడుతూ వస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలు, చట్టాలు చేయాల్సిన పార్టీలు కూడా ఈ బంద్కు మద్దతు ఇచ్చాయి. కాబట్టి 42% రిజర్వేషన్లు అమలు చేయడం కోసం ఈ రెండు పార్టీల బీసీ నేతలు ఒత్తిడి తీసుకురావాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద బైఠాయించి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. వాహనాలను అడ్డుకొని నిరసన తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా బీసీ జేఏసీ ఇచ్చినటువంటి బంధు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఎన్నికలు లబ్ధి పొందిన తర్వాత ఇవాళ జీవోల ద్వారా తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తే ఇవాళ తెలంగాణ అగ్గై మడుతుంది. యావత్ బీసీ సమాజం మొత్తం పార్టీలకు అతీతంగా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ఇవాళ ధర్నాలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ తప్పులు తెలుసుకొని రాజ్యాంగ పరంగా 9th షెడ్యూల్లో పెట్టే విధంగా ఢిల్లీలో పోరాటం చేయడానికి అన్ని పార్టీలు కలుపుకొని పోవాల్సింది. రాజకీయ లబ్ధి కోసం ఢిల్లీలో ధర్నా చేసి వాళ్ళ చేతులు దుర్పాలని చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నది. ఇవాళ రాష్ట్ర బీసీ బంద్ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరిత వైఖరి అర్థమైంది. మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలను నోటితో చెప్పి నొసటితో వెక్కిరించినట్టు ఒక అశాస్త్రీయమైన పద్ధతిలో, అన్సైంటిఫిక్ పద్ధతిలో, న్యాయస్థాన తీర్పులకు విరుద్ధంగా, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను నడిపించి బీసీలకు ద్రోహం చేసింది. ఇది వాళ్ళ తేటతలం అయిపోయింది. మళ్ళీ వాళ్ళ సిగ్గు లేకుండా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ధర్నాలో పాల్గొంటూనే ఉన్నారు. ఇది ఎట్లా ఉందంటే గొంతు కోసిన కసాయినే నీళ్లు పోసి సంతాపం చెప్పినట్టుంది. ఇది వాళ్ళ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ డిఎన్ఏలోనే
బీసీ వ్యతిరేకత ఉంది. అందుకే ఇవాళ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియలో ఇవాళ అన్యాయం చేసింది కాంగ్రెస్ సర్కార్. నోటితో చెప్పి బీసీల్ని నొసడితో వెక్కిరించింది. కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఎండగట్టాలి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అన్ని వర్గాలు తిరగబడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా కామారెడ్డి డిక్లరేషన్ చెప్పిన ప్రకారం 42% చట్టబద్ధంగా ఇచ్చినాకనే ఎన్నికలు పోవాలి. లేని పక్షంలో పార్టీ పరంగా ఇస్తా, దాని పరంగా ఇస్తా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే లేదు. అవసరం అనుకుంటే ఎన్నికలను బహిష్కరిస్తాం. లేదు కాదు కూడా ఎన్నికలు పెడితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా బీసీ ప్రజలంతా బుద్ధి చెప్పి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళకుండా చేస్తామని తెలియజేస్తున్నాం. 100% అంతకుడే సంతాపం పెట్టినట్టు 100 ఎలకలు తిన్న పిల్లు వచ్చేట సంతాపం పెట్టినట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసి కాంగ్రెస్ పార్టీ తిరస్కరిస్తామని చెప్పి ఇలా బంద్లో పాల్గొనబట్టి సిగ్గుచడం తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి ఇకనైనా బీసీల పట్ల నీ బుద్ధి మార్చుకొని తెలియజేస్తా ఉన్నా. బీసీలుగా పట్ల నీ వివక్షత ప్రదర్శిస్తే బీఆర్ఎస్ పార్టీగా బీసీల పార్టీది 100% బీఆర్ఎస్ బలహీన వర్గాల పార్టీ. కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో బీసీలకు మా వాటా సాధిస్తాం. బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూ బీసీల కోసం తెలియజేస్తా ఉన్నా. అగనైనా ఈ అబద్దాలు మానండి, మోసాలు మానండి, నీ ఊసర వెళ్లి వేషాలు మానని చెప్పి కాంగ్రెస్ పరిస్థితి చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు మోసం చేస్తారు, మీరు రిజర్వేషన్ ఇస్తామంటారు, మళ్ళీ మీరు బంద్లో పాల్గొంటారా? సిగ్గు లేదా కాసేం కాంగ్రెస్ పార్టీకి? ఇకనైనా బీసీల పట్ల మీ వైఖరి మార్చుకొని తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎక్కడికక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద బైఠాయించి నిరసన తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా బంద్లో బీఆర్ఎస్ పార్టీ బీసీ నేతలంతా పాల్గొని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బీసీ నేతలు ఎక్కడికక్కడ బంద్లో పాల్గొని నిరసన తెలియజేస్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నేతలు ఇచ్చినటువంటి బంద్ మాత్రం విజయవంతంగా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. వాళ్ళ వాస్తవంగా బీసీ బంధు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ వ్యాప్తంగా అద్భుతంగా అనూహ్యంగా జరుగుతున్నది. ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వైఖరిని వాళ్ళ బీసీలు ఎండగట్ట తెచ్చుకున్నాం. బీఆర్ఎస్ పార్టీగా మొదటి నుంచి చెప్తున్నాం, రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేరిస్తే తప్ప ఈ రిజర్వేషన్లు నిలబడవని చెప్పేసి చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ అవేవి పట్టించుకోకుండా ప్రజల్ని దగా చేసేందుకు, మోసం చేసేందుకు, వంచన చేసేందుకు ఒకసారి చట్టం అన్నది, ఒకసారి ఆర్డినెన్స్ అన్నది, ఒకసారి జీవో అని చెప్పేసి ఎప్పటికప్పుడు వంచన చేసిందే తప్ప ఇంకేమీ లేదు. ఇవాళ ఇది బీసీ ఉద్యమం అన్నది వాళ్ళ క్షేత్రస్థాయిలో అంటుకున్నది. దీన్ని తప్పనిసరిగా 42% రిజర్వేషన్లు సాధించేంత వరకు, రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో చేర్చేంత వరకు దీన్ని వదిలిపెట్టేది లేదు. బరాబర్గా బీఆర్ఎస్ పార్టీ దీన్ని భుజాలకెత్తుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతుంది. ఇది మా బీసీలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవం, మా అస్తిత్వానికి సంబంధించింది. 75 సంవత్సరాలకు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దుకోవడానికి వచ్చినటువంటిది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ముందుండి భుజాలకెత్తుకొని ఈ ఎజెండాను ముందుకు తీసుకుపోతే తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. ఈ ప్రక్రియలో రెండు జాతీయ పార్టీల మోసాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు విడమర్చి ఎండగడతాం. ప్రధానంగా మనం చూస్తున్నాం, ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద బీఆర్ఎస్ పార్టీ నేతలు బైఠాయించి ఆందోళన చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో బీసీ అఖిలపక్ష నేతలు, అదేవిధంగా బీసీ సంఘాలు రోడ్డుపైకి వచ్చి బైఠాయించి ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. బీసీలకు చట్టసభల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ మేరకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి. 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటే ముఖ్యంగా చట్ట సవరణ ద్వారా, రాజ్యాంగ సవరణ ద్వారానే సాధ్యమవుతుందంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ముఖ్యంగా చట్ట సవరణ కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రయత్నాలు చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో బంద్ విజయవంతంగా కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీసీ నేతలంతా ఈ బంద్లో పాల్గొని ఈ బంద్ను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయడంతో పాటు అదేవిధంగా బీజేపీ పార్లమెంట్ లో చట్ట సవరణ, రాజ్యాంగ సవరణ చేయాలనే డిమాండ్ తో బీసీ సంఘాలు ఇచ్చినటువంటి ఈ బంద్ విజయవంతంగా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.